డైలీ ఒక 60,000 to 80,000 థాట్స్ నడుస్తాయి నీ మైండ్ లో. అంటే ఎంత కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది, ఇంకెక్కువైతే పిచ్చిలేస్తుంది. అండ్ నీ మైండ్ రెండే విషయాలకి లొంగుతుంది. ఒకటి దానికి మజా అయ్యి, లేకపోతే భయం ఇయ్యి. అందుకే నాకేమనిపిస్తుంది అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇవాల్వ్ అవుతున్న క్రమంలో మన తాత్వికులు, మన ఫిలాసఫర్స్ గాడ్ అనే కాన్సెప్ట్ ని అందుకే తీసుకొచ్చిండ్రు. ఈ మైండ్ కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించి దాన్ని కొంచెం స్వాంతన పరచడానికి, మైండ్ ని డైవర్ట్ చేయాలంటే దానికంటే పెద్దది, దానికంటే శక్తివంతమైంది ఒకటి ఉండాలి, లేకపోతే వినదు. గాడ్ కాన్సెప్ట్ ని నమ్మినా నమ్మకపోయినా ఈ ఎగ్జిస్టెన్స్ కి కారణమైంది, ఈ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ కి కారణమైంది ఒక ఫినామినా అయితే ఉంది కదా, ఒక అల్గారిథం అయితే దీన్ని రన్ చేస్తుంది కదా. దీంట్లో నమ్మకంతో ఏం పని ఉంది, ఇది నిజం కదా. యాజ్ అ స్టూడెంట్ నీ మైండ్ లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, ఇక చిప్పు దొబ్బుతదరా అనుకున్నప్పుడు నీ మైండ్ ని, నీ థాట్స్ ని ఆ అల్గారిథం వైపు, ఆ ఫినామినా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేయి. ఏమైతుంది, కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్, స్వాంతన పొందుతుంది, దాని పరిధి పెంచుకుంటది, అవేర్నెస్ వస్తుంది. కొంచెం ట్రై చేయి.